హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే. ఏం స్పెషల్స్ ఫ్రెండ్? మా ఇంట్లో ఈరోజు బెండకాయ కర్రీ పులుసు పెట్టబోతున్నాను. మండే అంటేనే చాలా అది ఉంటుంది. సో మీరేం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇప్పుడే పూజ అయింది, నాది చేయాలి. ఇది చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ పూజ మార్నింగ్ చేసేస్తే పని అయిపోతుంది ఫ్రెండ్స్. లేవగానే స్నానం చేసి పూజ చేసేస్తే మంచిగా అనిపిస్తుంది. బెండకాయ పులుసుకి ఇంత పోసుకుంటాను ఫ్రెండ్స్. మంచిగా నూనెలో మగ్గించి తింటే, పులుసు పెట్టుకొని కొబ్బరి పొడి వేసుకుంటే వస్తుంటుంది. మొన్న మీకు చామగడ్డ మసాలా ఇట్లనే చూపించాను కదా ఫ్రెండ్స్, పులుసుతో సేమ్ అలానే. ఇందులో కొంచెం ఇట్లా అదున్నా ఏం కాదు ఫ్రెండ్స్, మనం ఫ్రైకి ముద్ర ఉందని తీసేస్తాం కదా. సో ఇలా కొంచెం దొడ్డుకున్నా ఏం కాదు, అంటే ఆయిల్లో ఇట్లా మనం ఛాన్స్ ఎక్కువ వేయించి మళ్ళీ పులుసులో మగ్గిస్తాం కదా. సో ఏం కాదు, ఉడికిపోతుంది. ఫ్రై కంటే ముదురుగా తీసేయాలి. ఇలా కొంచెం దొడ్డుగున్నా ఏం అది ఉండదు ఫ్రెండ్స్. ఫ్రైకి ఏమో మనం ఇంత దొడ్డుగా ఉంటే తీసేస్తాం, బాగుండదు. సో ఇంత పోసుకుంటే మంచిగా ఈజీగా ఎగిపోతాయి ఫ్రెండ్స్, ఈజీగా. ఇవన్నీ వెనకట వాళ్ళే ఫ్రెండ్స్, ఇవన్నీ ఇవాళ రేపటి వాళ్ళు పులుసు ఎడదంటారు. మా అమ్మే అని వెళ్ళిపోతారు. ఇదంతా వెనకటి వంటలు ఇవ్వాలి. ఇందులో మటన్ వేసినా చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు, చామగడ్డ పులుసు మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది వంకాయ కూడా వేస్తుండే, మా అత్తమ్మ వంకాయ కూడా వేస్తుండే మటన్లో. అది చింతకాయ పులుసు అంటారు, అది రాదు, అది సూపర్ ఉంటుంది. చింతకాయతో చేస్తారు. కానీ ఇవాళ పిల్లలకు చికెన్. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎండలు స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్. నిన్న ఏ ఉబ్బరం అవ్వదు, చాలా ఉండే. సో అలా మీరేం చేసుకుంటారు ఫ్రెండ్స్ స్పెషల్స్? ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ బెండకాయ పులుసు చెప్పండి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. నూనెలో మగ్గిస్తే సూపర్ అవుతుంది. చాలామంది మగ్గియరు. ఇది అంతే చామగడ్డ అట్లనే చేస్తారు, ఎట్లా పడితే అట్లా పెట్టేస్తారు ఫ్రెండ్స్. కానీ ఇట్లా మంచిగా మగ్గిస్తే మంచి టేస్ట్ అవుతుంది. వేడి రొట్టెలకి సూపర్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ప్రీవియస్ ఛానల్లో నాది ఉంటుంది, లింక్ చూసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.